పని. నేను చేసే ప్రతి పని నాకు పూర్తి సంతృప్తినిస్తుంది. పై వాక్యము మీ పట్ల నిజమవ్వాలనుకుంటున్నారా? కానీ అలా కాకుండా క్రింద ఇవ్వబడిన విధంగా కొన్ని పరిమితమైన ఆలోచనా విధానాలతో మిమ్మల్ని మీరెలా నిర్బంధించుకున్నారో చూడండి. నేను ఈ ఉద్యోగంలో కొనసాగలేను. నా బాస్ అంటే నాకసహ్యం. నాకు కావలసినంత నేను సంపాదించలేను. నేను చేసిన పనిని వాళ్ళు ఎప్పటికీ మెచ్చుకోలేరు. నా కొలీగ్స్‌తో పాటు కలిసిమెలిసి పని చేయలేకపోతున్నాను. నేనేం చేయాలో నాకు తెలియటం లేదు. ఇవన్నీ మిమ్మల్ని మీరు సమర్థించుకునేందుకు చేసే నెగెటివ్ ఆలోచనా విధానాలు. ఇటువంటి ఆలోచనా విధానాలు మీకెలా మంచి స్థానాన్ని సంపాదించి పెట్టగలవు? ఇలా ఆలోచించడం అనేది సమస్యను సరిగ్గా అర్థం చేసుకోకపోవడమే అవుతుంది. మీరొకవేళ మీకిష్టం లేని జాబులో ఉంటే, లేదా మీ స్థానాన్ని మార్చుకోదలిచినా, లేదా మీరు పనిచేసే చోట మీరెటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నా, లేదా మీరొకవేళ ఉద్యోగం పోగొట్టుకొని ఉన్నా, లేదా ఇటువంటి పరిస్థితిని సృష్టించుకొని ఉన్నా, మీరు మీ ప్రస్తుత పరిస్థితిని సమీక్షించుకోవలసిన సరియైన విధానం క్రింది విధంగా ఉండాలి. మీరున్నటువంటి ప్రస్తుత పరిస్థితిని ప్రేమతో ఆశీర్వదించండి. దాన్ని మీ యొక్క ఔన్నత్య పథంలో ఓ పునాది రాయిగా గుర్తించండి. మీరున్న ప్రస్తుత పరిస్థితి మీ సొంత ఆలోచనా విధానాల వల్ల సంభవించినదే. ఎదుటివారు మిమ్మల్ని చూసే విధానము మీకిష్టం లేకపోయినట్లయితే, అది మీ చైతన్యంలోని ఆలోచనా విధానమే వారిని, వారి ప్రవర్తనను మీ వైపుకు ఆకర్షిస్తుంది. కావున మీరు మీ అంతరంగంలో ప్రస్తుతము మీరు చేస్తున్న జాబ్‌ని, లేదా ఇంతకు ముందు పోగొట్టుకున్న జాబ్‌ని పరిశీలించి చూడండి. ఇప్పుడు మీరు జాబ్ చేసేటటువంటి భవనాన్ని, మెట్లని, గదులని, ఫర్నిచర్‌ని, అన్ని వస్తువులను, మీ బాస్‌ను, లేదా మీరెవరి కింద పనిచేస్తారో వారిని, లేదా మీతో కలిసి పనిచేసిన వారిని, మరి మీ కస్టమర్లని ప్రేమతో ఆశీర్వదించండి. తరువాత నేను పనిచేసే బాసులు చాలా అద్భుతమైన వారు అని భావించడం ప్రారంభించండి. నా బాస్ నా పట్ల మర్యాదగా, గౌరవంతో ప్రవర్తిస్తారు. నా బాస్ చాలా సహృదయుడు. వారి దగ్గర పనిచేయడం చాలా సులభం. మరి అది నా అదృష్టం అని భావిస్తూ ముందుకు సాగిపోండి. ఒకవేళ మీరే గనుక బాస్ అయితే మీరు అలాగే ప్రవర్తిస్తారు. ఒక యువకుడు కొత్తగా ఉద్యోగంలో చేరాడు. అతడు చాలా టెన్షన్ పడుతున్నాడు. నువ్వెందుకు బాగా పని చేయలేవు? బహుశా నువ్వే చక్కగా పనిచేసి విజయం సాధించవచ్చునేమో అని చెప్పాను. నీ హృదయాన్ని తెరిచి ఉంచి నీలోని అనంతమైన సృజనాత్మకతని బయటికి ప్రవహింపనివ్వు. నీవు పనిచేసే సంస్థని, ఆ చోట పనిచేసే వారిని, నువ్వు ఎవరి కింద పనిచేస్తావో వారిని, ప్రతి కస్టమర్‌ని ప్రేమతో ఆశీర్వదించు. నువ్వు బాగా పని చేయగలవు అని చెప్పి పంపాను. అతడిది చాలా చక్కగా ఆచరణలో పెట్టాడు. ఇప్పుడతడు తన జాబ్‌లో చక్కగా రాణిస్తున్నాడు. ఒకవేళ మీరు ప్రస్తుతం చేస్తున్న జాబ్‌ని వదిలేయతలిస్తే, ఆ స్థానాన్ని మీరు ప్రేమతో వదిలేస్తున్నట్లుగా, మరొకరు ఆ స్థానాన్ని ఆనందంతో స్వీకరిస్తున్నట్లుగా భావించండి. ఆ స్థానాన్ని ఆక్రమించడానికి బయట ఎంతోమంది వేచి చూస్తుంటారు. అలాగే మీకోసం ఇంకో స్థానము సిద్ధంగా ఉంటుంది. ఈ జీవన చదరంగంలో ఇది చాలా సర్వసాధారణమైన విషయం. ఉద్యోగము లేదా మనం చేసే పనిపైన మనకుండవలసిన భావనారీతి. నాలోని అన్ని సామర్థ్యాల్ని, ప్రజ్ఞా పాటవాల్ని వెలికితీసేటటువంటి నాలోని సృజనాత్మకతను వ్యక్తీకరించుకునేందుకు అనువైన, మరి నాకు తృప్తినిచ్చేటటువంటి నూతనమైన, అద్భుతమైన ఒక స్థానాన్ని నా జీవితంలోకి ఆహ్వానించేందుకు నా హృదయాన్ని పూర్తిగా తెరిచి ఉంచుతున్నాను. నన్ను ప్రేమించే, గౌరవించే, మరి నేను ప్రేమించే వారి కొరకు, వారితో పనిచేయుటకు ఒక అద్భుతమైన సన్నివేశము నా కోసము సృష్టింపబడి ఉంది.
ఈ కొత్త ఉద్యోగం నాకు మంచి ఆదాయాన్నిస్తుంది అని మీ మదిలో దృఢంగా భావించండి. ఒకవేళ మీరు పనిచేసే చోట మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెడుతుంటే వాళ్ళని ప్రేమతో ఆశీర్వదించండి. వాళ్ళని మీరు తలుచుకున్నప్పుడంతా వారిని ప్రేమతో ఆశీర్వదించండి. మన అందరిలోనూ ప్రతి లక్షణము ఉంటుంది. మనము ఒక హిట్లర్ అయ్యేందుకైనా లేదా ఒక మదర్ తెరిస్సా అయ్యేందుకైనా సర్వసమర్థులమే. బహుశా అలా అయ్యేందుకు మనము ఎంపిక చేసుకోములేండి. ఎవరైనా మీరే పని చేసినా ఒప్పుకోకుండా ఉన్నట్లు ప్రవర్తిస్తుంటే అప్పుడు ఆ వ్యక్తి మీతో చాలా ప్రేమతో, ప్రశంసాపూర్వకంగా ఉన్నట్లు భావించండి. ఎవరైనా ఒక వ్యక్తి చాలా క్రూరంగా ప్రవర్తిస్తుంటే ఆ వ్యక్తి మీ పట్ల చాలా సున్నితంగా, దయార్థ భావంతో ఉన్నట్లుగా భావించండి. ఒక వ్యక్తిలో మీరు కేవలం మంచి లక్షణాలనే చూస్తున్నట్లయితే ఆ వ్యక్తి ఆ లక్షణాలనే మీ పట్ల చూపిస్తాడు. ఆ వ్యక్తి మిగతా వారితో ఎలా ప్రవర్తించినా సరే, మీ పట్ల మాత్రం మీరు భావించినట్లే ప్రవర్తిస్తాడు. ఉదాహరణకు, ఒక అబ్బాయి ఒక క్లబ్‌లో పియానో వాయించే ఉద్యోగంలో కొత్తగా చేరాడు. వారి బాస్ చాలా కఠినాత్ముడిగా, చాలా చెడ్డవాడిగా పేరొందాడు. అతని కింద పనిచేసే వారంతా అతడు లేనప్పుడు అతన్ని మిస్టర్ యమ అని పిలిచేవారు. ఆ అబ్బాయి ఇటువంటి పరిస్థితుల్లో నన్ను సంప్రదించాడు. ప్రతి వ్యక్తిలోనూ మంచి లక్షణాలే ఉంటాయి. అతడు ఇతరులతో ఎలా ప్రవర్తిస్తున్నా వారి ప్రవర్తనా రీతి మనల్ని ప్రభావితం చేయజాలదు. నీవు అతడిని తలుచుకున్న ప్రతిసారి ప్రేమతో ఆశీర్వదించు. నేనెప్పుడూ చాలా అద్భుతమైన బాస్‌ల దగ్గరే పనిచేస్తాను అని పదే పదే భావిస్తూ ఉండమని చెప్పాను. నా సలహాని అతడలాగే పాటించాడు. అతడు తన బాస్ వద్ద మంచి పేరు తెచ్చుకొని చాలా బోనస్‌లు అందుకున్నాడు. తర్వాత తన బాస్ యొక్క ఇతర క్లబ్‌లలో కూడా పియానో వాయించేందుకు నియమించబడ్డాడు. ఇతరులు మాత్రం తమ బాస్‌పై నెగెటివ్‌గానే ఆలోచనలు వదులుతూ వారందరూ మునుపటిలాగే అతడితో ఇబ్బందుల పాలవుతున్నారు. ప్రస్తుతం మీరు కోరుకున్న జీవితం మీకు అందకుండా ఉంటే మీకు లభించుచున్న ప్రస్తుత జీవితంను ప్రేమతో ఆశీర్వదించండి. మనకు ప్రస్తుతం ఉన్న వాటిపై కృతజ్ఞతా భావంతో ఉంటే అవి ఇంకా ఇంకా వృద్ధి చెందుతాయి. మీరిప్పుడు ఇంకా ఎక్కువ సిరి సంపదల కొరకు, భోగ భాగ్యాల కొరకు మీ జీవితాన్ని తెరిచి ఉంచండి. మీరు కోరుకునే ఎక్కువ జీతం కూడా ఇందులో భాగంగానే భావించండి. మీ జీవితంలో పెంపుదలకు మీరు అర్హులని భావించండి. ఇది మీలోని నెగెటివ్ లక్షణాలకు కాదు. మీరు మీ సంస్థకు మరి యాజమాన్యానికి ఒక ఆస్తి లాంటివారు. వారి నుంచి వారి లాభాల్లో కొంత వాటాని మీరు కోరుకుంటున్నారంతే. ఎప్పుడూ మీ పనిలో మీకు చేతనైనంత చేయండి. అప్పుడే ఈ సృష్టి మిమ్మల్ని మీరున్న స్థితి నుండి ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తుంది. అలాగా ఇంకా, ఇంకా ఉన్నతమైన స్థితులకు తీసుకెళ్తుంది. మీకిప్పుడున్నటువంటి చైతన్యమే మీరిప్పుడున్నటువంటి స్థితిలో మిమ్మల్ని ఉంచింది. ఆ చైతన్యమే మిమ్మల్ని అక్కడే ఉంచడమో, లేదా ఇంకా ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లడమో చేస్తుంది. అది మీరే నిర్ణయించుకోవాలి. పని. నేనున్న ఈ జీవితపు అనంతత్వంలో అంతా సవ్యంగా, ఒక్కటిగా, సంపూర్ణంగా ఉంది. నా యొక్క విలక్షణమైన, సృజనాత్మకమైన ప్రజ్ఞా పాటవాలన్నీ నాలోంచి బహిర్గతమై నన్ను పూర్తిగా సంతృప్తిపరిచే విధంగా వ్యక్తమవుతున్నాయి. నా సేవలు పొందడం కోసం బయట ఎంతోమంది వేచి చూస్తున్నారు. నా సేవలకు ఎప్పుడూ విలువ ఉంటుంది. నేనే నాకు కావలసిన దాన్ని, మరి నేను చెయ్యవలసిన దాన్ని ఎంపిక చేసుకుంటాను. నేను చేసే పని నాకు సంతృప్తితో పాటు మంచి ఆదాయాన్నిస్తుంది. నా పనిని నేను ఎంతో ఉల్లాసంతో, ఉత్సాహంతో చేస్తాను. మరి నా ప్రపంచంలో అంతా సవ్యంగా ఉంది.